టాలీవుడ్లో ఒకప్పుడు వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా వెలిగిన తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. మామూలుగా మెగా ఫ్యాన్స్లో పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటూ సపరేట్గా లేరు. మెగాస్టార్ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ల మధ్య ఎప్పటిలాగే అనుబంధం, ఆత్మీయత ఉంది. మీడియా క్రియేట్ చేస్తున్న దాన్ని కన్సిడర్ చేసుకుని మెగా ఫ్యాన్స్ అయిన మీరు మీలో మీరే విభేదాలు తెచ్చుకోకండి అని ఇప్పటికే చాలాసార్లు మెగా ఫ్యాన్స్కి ఉచిత సలహాలు ఇచ్చాడు తమ్మారెడ్డి. అయితే ఈసారి లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి గొంతెత్తాడు. కళ్యాణ్ రీసెంట్గా చేనేత కార్మికులకు సపోర్ట్ చేయడానికి వెళ్ళి అక్కడ ఇచ్చిన స్పీచ్లో చేనేత కార్మికుల గురించి, తన అధికార పార్టీ అయిన జనసేన పార్టీ వెబ్సైట్ గురించి చాలా బాగా ప్రస్తావించాడని, దాంతోపాటు ఏపీ స్పెషల్ స్టేటస్పై క్లారిటీ ఇవ్వాలి అనడం తనకు నచ్చలేదని చెప్పుకొచ్చాడు భరద్వాజ. అయితే ప్రత్యేక హోదా కావాలనో వద్దనో అనాలి కానీ క్లారిటీ కావాలి అనడం ఏంటి అని సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నిస్తున్నాడు. ఎంతసేపు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరిలను విమర్శిస్తాడే కానీ ప్రధాని మోడీని కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కానీ ఎందుకు పవన్ విమర్శించట్లేదని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అండ్ సంబంధిత మంత్రులు, ఏపీ సీఎం అండ్ అధికార మంత్రులు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కుదరదని తేల్చేశారు. అయినా స్టేటస్ కావాలి అని పవన్ కళ్యాణ్ అడిగితే మేమందరం సపోర్ట్ చేస్తాం. క్లారిటీ కావాలి అంటే ఏంటి అర్థం? కుదరదని పర్సనల్గా ఆయనకి ఫోన్ చేసి చెప్పాలా అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చాడు. పవన్ తన ఉనికిని చాటుకోవడానికో లేక 2019లో అధికారం కోసమో ఇలా మాట్లాడుతున్నారేమో అనే అనుమానం తలెత్తుతోందని భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశాడు. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood latest.